రాజమౌళి ఈగ కంటే హైదరాబాద్ జనాన్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న ఈ దోమలు గతంలో ఒక సీజన్కు మాత్రమే పరిమితమయ్యే దోమలు ఇప్పుడు సంవత్సరంలో 365 రోజులు రోజుకు 24 గంటలు కుట్టి పగ తెచ్చుకుంటున్నాయి. దీంతో జనం దోమల బారి నుంచి రక్షించండి మహాప్రభు అంటూ సర్కార్ని వేడుకుంటున్నారు. నగరంలో దోమల సమస్యపై ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఇదే క్రమంలో తన నిరసనను వినూత్నంగా తెలిపారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. దోమ తెరను ధరించి ఫాగింగ్ మిషన్తో అసెంబ్లీ ఆవరణకు వచ్చారాయన. అయితే ఫాగింగ్ మిషన్ను అధికారులు అనుమతించలేదు. దీంతో దోమ తెర ధరించి నిరసన తెలిపారు సుధీర్ రెడ్డి. దోమలపై యుద్ధంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు సుధీర్ రెడ్డి. ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్న ప్రభుత్వానికి పట్టట్లేదని, ఇప్పటికైనా దోమలను అరికట్టాలంటూ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లో పరిస్థితి ఏ విధంగా ఉందంటే నోరు తెరిస్తే నోట్లకు దోమలు పోతున్నాయి, నోరు తెరిస్తే నోట్లకు దోమలు పోతున్నాయి. దోమలతోటి విపరీతంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దోమల మీద యుద్ధంలో భాగంగా చాలా చెరువులలో గతంలో మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 రకాల 6 రకాలుగా దోమల్ని కంట్రోల్ చేసుకునే చర్యలు చేపట్టే వాళ్ళం. ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైపోయింది. ఏ చర్యలు తీసుకుంటలేదు. కనీసం దోమలనైనా అరికట్టమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఈ యొక్క హైదరాబాద్లో దోమల్ని అరికట్టని మహాప్రభు అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నా. దోమల బాధపై సుధీర్ రెడ్డి కమెంట్స్కు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత దర్పల్లి రాజేశ్వర్. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత దోమలు వచ్చాయి అన్నట్టుగా కమెంట్స్ చేయడం సరికాదన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పూర్తయితే దోమల బాధ నుంచి విముక్తి లభిస్తుందన్నారు ఆయన. దోమలు పెరిగిన మాట వాస్తవం, నేను కూడా ఒప్పుకుంటా. పెరగలేదని ఎవరు అంటలేరు. కానీ ఏ ఆపరేషన్ చేయలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఏ ఓయిల్ ఆపరేషన్ చేయలేదు అంటారు. సుధీర్ రెడ్డి గారు, మీకు అర్థం కావాలి, ఇది ఏ ఓయిల్ ఆపరేషనే, ఇది కూడా ఏ ఓయిల్ ఆపరేషనే. దానికి తోడుగా చేపలు కూడా ఇచ్చినాం. మూసీ రివర్ డెవలప్ అయితే ఆ మూసీ చుట్టుపక్కలనే కాదు, ఎంతో దూరం ఉన్న పరిసర ప్రాంతాలకు కూడా ఎక్కడ కూడా దోమ రాకుండా ఉంటుందని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. సుధీర్ రెడ్డి వినూత్న నిరసన చేశారని కాదు, కానీ ఇట్స్ ట్రూ. హైదరాబాద్లో దోమల బెడద దారుణంగానే ఉంది. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనే తేడా లేకుండా అంతటా దోమలున్నాయి. పబ్లిక్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి దోమలు. సీజన్తో సంబంధం లేకుండా పుట్టుకొస్తున్నాయి ఈ దోమలు. తలుపు కిటికీ తీస్తే చాలు దండులా ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. మస్కిటో కాయిల్స్, బత్తీలు, లిక్విడ్కి లొంగట్లేదు ఈ దోమలు. బిల్డింగ్లో 10వ అంతస్తులో ఉన్నా సరే దోమలే దోమలు. పార్కులు, ప్లే ఏరియాలు, ఓపెన్ ప్లేసుల్లో అయితే బీభత్సమే. ప్రభుత్వం 99 రోజుల యాక్షన్ ప్లాన్లో ప్రధానాంశంగా ఈ దోమల బెడద నివారణకు సంబంధించి కూడా ప్రస్తావించింది. యాక్షన్ ప్లాన్ కొనసాగుతున్నా సరే ఫలితం అయితే కనిపించట్లేదు. అసలు ఈ దోమలు ఎక్కడెక్కడున్నాయి? హైదరాబాద్లో మొత్తం 27,000 హాట్స్పాట్లు ఉన్నాయట. మల్కాజిగిరి, ఆల్వాల్లోనే 10,000 హాట్స్పాట్లున్నాయి. గాజుల రామారంలో 6,000 చోట్ల ఈ దోమలే దోమలు. మియాపూర్, చందానగర్, అంబర్పేట్, షేరలింగంపల్లి, హఫీజ్పేట్, టోలీ చౌకీ, సఫిల్గూడ, ఆర్కేపురంలో కూడా దోమలు మకాం వేశాయి. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్లో సైతం భారీగా ఈ దోమలున్నాయి. తార్నాక, ఉప్పల్, నాచారం, ఎల్బీ నగర్, అంబర్పేట, తెల్లాపూర్, ఓల్డ్ బోయిన్పల్లిలో కూడా ఇవి గజగజలాడిస్తున్నాయి. పేర్లు చెప్పుకుంటూ పోతే ముందుగా చెప్పినట్టుగా సిటీ అంతటా దోమలే దోమలు. అసలు ఈ దోమలు ఎందుకు ఎక్కువైపోతున్నాయి? సాధారణంగా వర్షాకాలంలో దోమల బెడద ఉంటుంది, కానీ ఇప్పుడు మిడ్ సమ్మర్లో సైతం అంతకంటే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. అసలు సీజన్తో సంబంధం లేకుండా ఏమిటి మస్కిటో మినాస్? దోమలు ఉన్నాయని ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్న ఏరియాలను చూస్తే ఒక కామన్ పాయింట్ ఉంటుంది. అదేమిటంటే చెరువులకు 5 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా దోమలు ఉంటున్నాయి. మూసీ పరివాహకానికి కూడా 5 కిలోమీటర్ల క్యాచ్మెంట్ ఏరియాలో ఈ దోమలు వీర విజృంభణ చేస్తున్నాయి. గతంలో ఈ చెరువులు లేవా? ఉన్నాయి. కానీ గత ఏడాది అక్టోబర్ నుంచి చెరువుల నిర్వహణ లోపించింది. దాంతో చెరువులను నిర్వహించే ఒప్పందాలు గత అక్టోబర్తో ముగిశాయి. కాబట్టి తర్వాత అవి రెన్యువల్ కాలేదు. ఫలితంగా గుర్రపు డెక్క పేరుకుపోవడము, దోమలకు అనుకూలమైన పరిస్థితి రావడము,
లార్వాలు ఇంప్రూవ్ అయిపోవడము, దాంతో ఈ బెడద ఎక్కువైపోతుంది. అంతేందుకు ఐకానిక్ ఏరియాగా చెప్పే దుర్గం చెరువులో కూడా పరిస్థితి దారుణంగా ఉందంటే దోమలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఏం చేయాలి? జిహెచ్ఎంసీ వైపు నుంచి యాక్షన్ ప్లాన్ స్పీడప్ అవ్వాలి. రెగ్యులర్ ఫాగింగ్ జరగాలి. గతంలో వారానికి ఒకసారి చేస్తే ఇప్పుడు 2 సార్లు చేస్తే ఇప్పుడు 4 సార్లు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. చెరువుల నిర్వహణ మళ్లీ మొదలు పెట్టాలి. అన్ని ఏరియాల్లో యాంటీ లార్వల్ ఆపరేషన్ చేపట్టాలి. పబ్లిక్ కూడా కొంత అవగాహనతో ఉండాలి. సెలార్లు, ఓపెన్ ప్లేసుల్లో చెత్తను తొలగించాలి. అలాగే నిల్వ ఉన్న నీటిని తీసుకోవాలి. కుండీలు సహా వాటర్ నిలిచే ప్రాంతాలన్నీ క్లీన్ చేసుకోవాలి. తలుపులు, కిటికీలకు మెష్లు బిగిస్తే మోర్ సేఫ్.